కడపలో వర్షాలొస్తున్నాయంటే అద్భుతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండాకాలమైనా, చలికాలమైనా, ఏ కాలమైనా వేడి అనేది నార్మల్‌గా ఉంటది. బట్ ఈరోజు వెదర్ చాలా కూల్‌గా ఉండింది. వర్షం పడేలాగుండింది. మా ఆయన చికెన్ తీసుకొనొస్తాను, వేడి వేడిగా చపాతీతో పాటు తిందాము అని చెప్పి అన్నారు. సో, లేట్ చేయకుండా మా ఆయనొచ్చేలోపు మసాలా నూరి పెట్టేసి ఈ చికెన్ కర్రీ అయితే చేసేసాను. టేస్టు వావ్! వావ్! అంతే. అంతకు మించి ఇంకా తక్కువ మాట్లాడాల్సిన అవసరమే ఉండదనమాట. ఇంకా చపాతీ అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకొని తిందామని చెప్పేసి ఫస్ట్ చికెన్ కర్రీ చేసి, తర్వాత చపాతీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాలాగా చపాతీ రౌండ్ షేప్ కాకుండా ఇండియా మ్యాప్ లాగా చూసేవాళ్ళు ఉన్నారా చెప్పండి? ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఆయన కామెంట్ చూడాలి ఖచ్చితంగా. సో, నేను ట్రయాంగిల్ షేప్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే చపాతీని మంచిగా రౌండ్ లాగా తిప్పేసి దాంట్లో నూనె వేసి మంచిగా ట్రయాంగిల్ చేశాను. అయినా సరే అది స్క్వేర్ లాగే వచ్చింది. అదే అద్భుతం అని చెప్పుకోవాలి. మా ఆయన నేను వేసే చపాతీలు చూసి వీటిని చపాతీలు అంటారా అంటే, మీరు చపాతీలు తినాలనుకుంటున్నారా శ్రీవారు? లేదంటే రౌండ్‌గా ఉండే చపాతీలు తినాలనుకుంటున్నారా? అని చెప్పేసి కామెడీ చేశాను. దట్స్ ఫైన్. ఇప్పటికిప్పుడు మనం చపాతీ కోసం వేరే ఊరు ఎళ్ళలేం కాబట్టి, నువ్వు చేసిన చపాతీలే బంగారం అనుకుంటాను బంగారం అని చెప్పి అన్నారనమాట. ఇంకా వేడి వేడిగా చికెన్ కర్రీ, చపాతీ అందరం తిన్నాము. ఇంకా ఈరోజు విశేషాలొచ్చేసి మేము చేసిన చికెన్ కర్రీ, చపాతీ అందరూ చాలా బావుందనగానే చాలా హ్యాపీగా అనిపిచ్చేసింది.